హలో ఎవరివన్, స్వయంభూ టీజర్ రివ్యూలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్వయంభూ నిఖిల్ సిద్ధార్థ్ చాలా కష్టపడి చాలా హై బడ్జెట్తోని ఒక బాహుబలి, ఒక మగధీర రెండు సినిమాలు మిక్స్ చేసి ఎట్లుంటుందో ఆ రేంజ్ సినిమాని అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లో, ప్రతి షాట్లో. అంటే ఆ సినిమాలు ఆ కేటగిరీలో ఈ సినిమా ఉంది కాబట్టి కంపేర్ చేస్తున్నాను ఆ సినిమాతోని. బట్ ఆ సినిమా దగ్గరగా చాలా షార్ట్స్ అయితే మాత్రం కొంచెం బయటకు దగ్గరగా అటువంటి స్టోరీ కాబట్టి అట్లా అనిపిస్తుంది మనకి చాలామందికి ఆ రెండిట్లలో కలిపి తీస్తున్నట్టు. బట్ ఈ స్టోరీ, ఈ స్క్రీన్ ప్లే కంప్లీట్ డిఫరెంట్. ఆ సినిమాలకి వీటికి సంబంధం లేదు. అవి రాజ్యాల కోసం ఆ సినిమాలు, బట్ ఇది ఒక శక్తి, ఒక ఆయుధం కోసం ఈ స్టోరీ ఉన్నట్టయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ మార్కెట్ కూడా మంచిగానే పెరిగింది, మంచి పేరు వచ్చింది. నార్త్లో కూడా ఆ కార్తికేయ 2కి చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. 100 కోట్లు కూడా కలెక్ట్ చేసింది సినిమా. 100 కోట్ల హీరోలో కార్తికేయ కూడా నిఖిల్ సిద్ధార్థ్ కూడా కార్తికేయ సినిమాతో యాడ్ అయ్యిండు. అంత మంచి మార్కెట్ బడ్జెట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ చేసే సినిమా ఏదైనా సరే కూడా ఒక పెద్దగా, ఒక గ్రాండ్గా ప్లాన్ చేసి పాన్ ఇండియా రేంజ్లో ఇంకా మంచి కలెక్షన్లతో మంచి హిట్తో తీయాలన్న ఒక మంచి కాన్సెప్ట్తో చాలా ఒక 2 years ఏమవుతుంది ఈ సినిమా. చాలా కష్టపడి అయితే మాత్రం ఈ సినిమా తీసిండు. ఆ కష్టమంతా ఈ కనిపిస్తుంది ప్రతి షాట్లో, ప్రతి సీన్లో, ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. మస్తు అంటే బాగుంది. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే కెమెరామ్యాన్ దగ్గర నుంచి అసలు సెట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, విజువల్స్ కానీ, నిఖిల్ సిద్ధార్థ్ లుక్స్ కానీ నువ్వు ఏం చేసుకున్నా సరే కూడా సినిమా మొత్తం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మొత్తం సినిమా రిజల్ట్ ఎట్లుంటుంది, సినిమా హిట్ అవుతుందా లేదన్నది పక్కన పెడితే ఈ టీజర్లో మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టరు, అంటే సినిమా ఎట్లా ఉండబోతుంది, ఈ సినిమాకి బడ్జు హైపు క్రియేట్ చేయడంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. సినిమా యూనిట్ మొత్తం, డైరెక్టర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ కాస్ట్యూమ్స్ ఏవైతే బాహుబలి పాతకాలంలో ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్యూమ్స్ అని ఉన్నందుకు ఈ బాహుబలి మగధీర సినిమాతో కంపేర్ చేస్తారు. కానీ వీళ్ళ కాన్సెప్ట్ మాత్రం కొంచెం ఎందుకో డిఫరెంట్ ఉంది అన్నట్టు అయితే అనిపిస్తుంది టీజర్లో. అవి ఆ స్టోరీ వేరు, బట్ అంటే ఈ చూడడానికి ఈ డ్రెస్లు, ఈ గెటప్లు ఒకలాగా ఉండొచ్చు, కానీ స్టోరీ మాత్రం వాటితో కంపేర్ చేసే ఛాన్స్ లేదు. వాటిలాగా తీయరు. వాళ్ళకు కూడా తెలుసు రాజమౌళి గారిని మ్యాచ్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అని చెప్పి. వీళ్ళ స్టోరీ అంటే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ స్టోరీ ఉంది కాబట్టి ఇన్ని పైసలు పెట్టి, ఇంత బడ్జెట్ పెట్టి, ఇంత గ్రాండ్గా ఈ సినిమాని తీసిరు. ఖచ్చితంగా సినిమా హిట్ కానీ ఏవేవైతే ఛాన్సెస్ ఉన్నాలో ఆ ఛాన్సెస్ అన్నీ ఈ టీజర్లో చూపించేసారు క్లియర్గా. ఈ సినిమా కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ 110% ఉన్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ కూడా చాలా మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి, ఏవైతే యుద్ధాల కోసం అని చెప్పి చాలా నేర్చుకుండు. మ్యూజిక్ డైరెక్టర్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు. విజువల్స్ అయితే అసలు రత్నవేలు గారు మంచి వేరే లెవెల్లో చూపిస్తారు. మొత్తం ప్రతి ఒక్క లొకేషన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్ కావచ్చు, అన్నీ మస్తు సెట్ అయినాయి సినిమాకి. అంటే ఈ స్వయంభూ సినిమా అప్పటి నుంచి చిన్న చిన్న పోస్టర్లు అవి ఇవి రిలీజ్ చేస్తారు. ఆ టైంలో మనకు కూడా అర్థమవుతుంది, ఓకే ఏదో కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నట్టుండు నిఖిల్ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అట్లనే ట్రై చేసిండు, గెటప్ కూడా చేంజ్ చేసుకుంటూ కొంచెం బాడీ బిల్డ్ చేసిండు, హెయిర్ స్టైల్ చేంజ్ చేసిండు. అంటే ఒక రాజ్యానికి సరిపడే ఒక రాజు ఏమని అంటారు కదా, ఆ బిల్డ్ అదైతే మాత్రం తయారైంది అట్లా. నిఖిల్ కూడా చూడాలి మరి ఎంతవరకు, ఏ రేంజ్లో ఎంతవరకు అది ఇంప్రెస్ చేస్తుందో సినిమా తెలియదు. కానీ టీజర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు ఉంది టీజర్. ప్రతి ఒక్కరు 100% ఎంజాయ్ చేస్తారు టీజర్ని. మీరు చూడండి కావాలంటే. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది టీజర్. నిన్న ఈవినింగ్ రిలీజ్ అయ్యే కానీ అది 6 million ఏమో వచ్చినాయి నేను చూసినప్పుడైతే. నేను వీడియో చేసే ముందు చూస్తే 6 million ఏమో వచ్చినాయి. మ్యూజిక్ అన్నీ నాకైతే మాత్రం ఒక మంచి కంప్లీట్ ఫుల్ మీల్ మూవీలాగా అనిపించింది సినిమా. ఆ టీజర్ సినిమా హిట్ గానేకే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో ఈ టీజర్ రెస్పాన్సే దానికి ఎగ్జాంపుల్. చాలా మంచి టీజర్, బాగా వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా అట్రాక్ట్ చేస్తుందన్న నమ్మకం అయితే నాకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంత. ఇది నా ఒకరి ఒపీనియన్ కాదు, మిగతాలో కూడా నచ్చాలి. టీజర్ పరంగా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యారనే చెప్తా. సినిమా ఏడ కాంప్రమైజ్ కాకుండా, చాలా ఆర్టిస్టులు కూడా ఎక్కువ ఉన్నారు, ఏడ కూడా కాంప్రమైజ్ కూడా కాలేరు. ఆ మేకింగ్లో కనిపిస్తుంది. మంచి ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగా డిజైన్ చేశారు.
క్యారెక్టర్లు కూడా డిజైన్ చేశారు, వాళ్ళ గెటప్లు కూడా అట్లనే డిజైన్ చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. చాలా ప్రొడ్యూసర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, డైరెక్టర్ కూడా అన్నీ అట్లా రాసుకుంటూ కూడా ఆయుధం కోసం ఒక రాజ్యం, ఆయుధం కోసం అన్నట్టయితే మాత్రం స్టోరీ ఉంది. కాబట్టి చూద్దాం సినిమా ట్రైలర్ వచ్చినాక ఎట్లుంటుందో. ట్రైలర్లో ఆ బడ్జెట్లో టీజర్ మాత్రం మంచి బడ్జెట్ క్రియేట్ చేసింది. సినిమా మార్కెట్ని, సినిమాని ఏదైతే బిజినెస్ చేయాలో ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కానీ ఇది డిస్ట్రిబ్యూటర్లకి ఏదైతే కొనుక్కోనికి ఏదైతే ఉందో ఆ బడ్జెట్ క్రియేట్ అయింది. సినిమా టీజర్ వచ్చినాక మేబీ ఇంకొంచెం మంచి రెస్పాన్స్ రావచ్చు. సినిమా అయితే మాత్రం నాకు ఎందుకో వర్కౌట్ అనిపిస్తుంది నిఖిల్కి అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఎందాకైతుందో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.